ఓం గం గణపతయే నమః. ఓం విశ్వక్సేనాయ నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయే. మనము ఈ మొట్టమొదటి రోజున ఒకానొక సమయమున నైమిషారణ్యమును నివసించేటటువంటి ఆ సౌనకాది మహర్షులందరూ కూడా ఆ సూత పౌరాణికుల్ని విష్ణు భగవాని యొక్క కథల గురించి, ఆ పరమాత్మ ఈ జగత్తు ఉత్పత్తికి స్థితికి సంహారణకు ఆయనే పరబ్రహ్మ కాబట్టి, ఆయనే జరామరణరహితుడు కాబట్టి, ఆ భగవంతుడైనటువంటి ఆ వాసుదేవుడి యొక్క జన్మ అనగా పుట్టుక లేనివాడు అయినా కూడా జగద్రక్షకై సనత్ కుమారుడిగా ఎన్నో రూపాల్లో అవతరిస్తూ ఉంటాడు. అటువంటి భగవంతుడి యొక్క సారభూతమైనటువంటి ఆ విష్ణు కథ పరిపూర్ణంగా ఉండేటువంటి విషయములన్నీ కూడా ఆ సూత మహర్షుల వారిని ప్రశ్నించగా, అంత సూతుల వారు వ్యాస భగవాను ద్వారా వారు తెలుసుకున్నటువంటి యథార్థమైనటువంటి ఈ గరుడ మహాపురాణంలో ఉండేటువంటి అంశముల గురించి మనం అందరం కూడా తెలుసుకోబోతున్నాము అని తెలియజేస్తూ, ముందుగా భారతీయ సంస్కృతి, మన యొక్క నాగరికతలు, జీవన విధానం, ఆచార వ్యవహారములు, అంతేకాకుండా కర్మభూమి మన భారతదేశం యొక్క ప్రాముఖ్యత కాబట్టి ఆ సనాతన ధర్మం యొక్క నిరూపణం తెలియాలి అంటే మనందరం కూడా పురాణములు తప్పకుండా చదవాలి. అందులో ఈ గరుడ మహాపురాణం ఇహలోకమందు సుఖదుఖములకు, మరణించిన తర్వాత పరలోక గతులను పొందవలసినటువంటి జీవికి చేసేటువంటి కర్మకాండలు సవివరంగా ఏంటో తెలుపబడ్డాయి కాబట్టి దాన్ని భారతీయులైనటువంటి మనందరం కూడా ప్రత్యేకంగా తెలుసుకోవాలి, గ్రహించాలి, ఆచరించాలి. దానివల్ల ఈ భూమి మీద ఉన్నందుకు కూడా సుఖంగా జీవిస్తారు. ధర్మ మార్గమును వెడకుండా ప్రతివాడు కూడా ప్రవర్తించుకోవడానికి ఉపయోగపడేటువంటి మహాగ్రంథం. ఇక జీవి మరణించిన తర్వాత ఆ ఉత్తమ గతులకు తనకు తానుగా ఆచరించినటువంటి సత్కర్మల గురించి కూడా తెలుసుకోగలుగుతాడు. తన తరములకు కూడా మంచిని చేయగలిగిన వాడు అవుతాడు అని తెలియజేస్తూ, సమస్త భూమండలములకు కూడా అలంకారం వంటి మన భారతీయ దేశంలో ఆర్యావర్తము అనేటువంటి ఒక పుణ్యభూమి ఉన్నది. పూలు పండు వెలుగుగా కలిగి ఉన్నటువంటిది, అడవులతో నిండినటువంటిది, ఉద్యానవనములతో మంచినీటి చెరువులతో కూడా ప్రకాశించేటటువంటిది, చూడడానికి అనేకమైనటువంటి తపోవనములు కలిగినటువంటిది. అందులో గల మునీశ్వరుడు ఎల్ల వేళలా కూడా పద్మనేత్రుడు, ఆనందరూపుడు, స్వచ్ఛమైనటువంటి వాడు అయినటువంటి ఆ కృష్ణ పరమాత్మ పాద పద్మములకు నమస్కరిస్తూ భక్తితో శ్రీమన్నారాయణ మహామంత్రాన్ని జపించుచూ కాలమును గడుపుతూ ఉన్నారు. ఓం నమో భగవతే వాసుదేవాయ అని. ఆ తపోవనం అన్నింటి యందు కూడా ముఖ్యంగా నైమిషారణ్యము అనేటువంటి ఒక ప్రపంచ ప్రాతినిధ్యం కలిగినటువంటి, ప్రసిద్ధి కలిగినటువంటి, పుణ్యమును కలిగించేటటువంటి ఒక నైమిషారణ్యంలో సౌనకాది మహామునులు నారాయణుని యొక్క అంశతో ఉండేటటువంటి వ్యాసుని యొక్క శిష్యుడు సమస్త పురాణాలను కూడా అవబోసన పట్టినటువంటి వాడు, మహాపండితుడు అయినటువంటి ఆ సూచన వలన ఎల్లప్పుడూ కూడా ధర్మశాస్త్ర విషయంలో అన్నింటినీ కూడా ఈ సౌనకాది మహర్షులు కూడా తెలుసుకుంటూ ఉంటారు. అలా ఒకనాడు వాళ్ళందరూ కూడా సుఖంగా కూర్చుని సూత మహర్షిని చూచి, ఓ సూత మహర్షి, పురాణములు త్రిమూర్తులైనటువంటి బ్రహ్మ విష్ణు మహేశ్వరు యొక్క గొప్పతనాన్ని తెలియజేస్తున్నాయి. ఆ పురాణములు
రాజసములు, తాపసములు, సాత్వికములు అని 3 విధములుగా ఉన్నాయి కదా. అందులో సృష్టికర్త అయినటువంటి బ్రహ్మదేవుని గురించి చెప్పేటటువంటి రాజసములుగాను, శ్రీ విష్ణు భగవాను గురించి చెప్పేటువంటి విషయమైన సాత్విక పురాణములుగాను, సృష్టికర్త అయినటువంటి లయకర్త అయినటువంటి ఆ మహేశ్వరుని గురించి చెప్పేటువంటి వాటిని తామస పురాణంగాను చెప్పారు కదా. ఈ 3 విధములైనటువంటి త్రిగుణ స్వరూపములు కలిగినటువంటి పురాణములలో మేము నీ వలన ఇంతకు ముందుగా బ్రహ్మ శివ పురాణములు విన్నా. ఇక మీద తత్వజ్ఞానదాయకమైనటువంటి తత్వార్థములను తెలియజేసేటటువంటి విష్ణు పురాణం మాత్రము వినవలసి ఉన్నది. మాకు ముక్తినిచ్చేటువంటిది, అజ్ఞానం నుండి చీకటి తొలగించేటువంటిది ఆ సాత్విక పురాణము మీరు మాకు తప్పకుండా తెలియజేయాలి అని ప్రార్థన చేశారు. మేము కుతూహలంగా భక్తి శ్రద్ధలతో అడుగుతున్నాం అని అడిగారు. మేము తెలుసుకోవాలి, సావధాన చిత్తులమేమున్నాం. ఓ పుణ్యాత్మ సూత మహర్షి అని అడిగి వాడు అడుగుతున్నారు. అందరూ కూడా ఈ చావు పుట్టుకలకు కారణం ఏమిటి? పాపలోకములు ఎలా ఏర్పడ్డాయి? ప్రేత జన్మలు ఎలా కలుగుతాయి? రోగములు ఈ జీవులకు ఏ విధంగా రోగములు పుట్టుటకు ఏమిటి కారణం? వ్యాధి నిరోధము ఏ విధంగా జరుగుతుంది? దాని మార్గం ఏమిటి? వీటన్నింటినీ గురించి కూడా మాకు సవిస్తరంగా తెలియజేయాలి అని మా ప్రార్థన అన్నారు. అంతలోనే సౌనకాది మహర్షి నుండి కూడా చూచి సూత మహర్షి ఈ విధంగా చెప్తున్నారు. ఓ మనుశ్రేష్ఠులారా, మీరు అడిగినటువంటి ప్రశ్నలు సమంజసంగానే ఉన్నాయి. వీటికి కలిగినటువంటి సమాధానాలన్నీ కూడా మీరంతా కూడా భక్తి శ్రద్ధలతో తెలుసుకోవాలి. పూర్వం ఒకప్పుడు గరుత్మంతుడు శ్రీ మహావిష్ణువు యొక్క పాదపద్మముల మీద రాడి ఈ ప్రశ్నల్ని అడిగారు. ఆయన సదా విష్ణువాహకుడు, విష్ణువుని సేవించేటటువంటి వాడు, సర్వజ్ఞుడై సర్వాంతర్యామి అయినటువంటి ఆ శ్రీమన్నారాయణుడు ఆ గరుత్మంతుడితో ఈ విధంగా అంటున్నాడు. ఓ పక్షిరాజా, గరుత్మంత విను, నీవు అడిగినటువంటి ప్రశ్న అన్నీ కూడా లోకానికి ఉపకారం చేసేటటువంటిదే. చావు పుట్టుకలు అనేటువంటి ఈ సంసార సాగరం నుండి బయటపడి ముక్తిని కోరుకునేటువంటి వాడు వీటన్నిటినీ కూడా సావధానంగా వినాలి. లోకంలో ఉండేటువంటి ప్రాణికోటికి మృత్యు అనేటువంటి జాతస్యేమం ధ్రువ, మృత్యు అనేటువంటిది తప్పదు. పుట్టుడ గిట్టుడు కొరకే కదా. పుట్టిన ప్రతి జీవి కూడా మరణించక తప్పదు. సృష్టి అనేటువంటి స్థితింపబడుతుంది, లయింపబడుతుంది. అంచేత ప్రతి మానవుడు కూడా కాలధర్మమును చెందవలసిన వాడే. కాలమునకు అనుకూలంగా నడుచుకోక తప్పదు. కాలం తీరిపోతే కాలం చెల్లిపోతుంది, అతను మరణించక తప్పదు. అయినా ఏమాత్రము కూడా భయం లేకుండా స్వచ్ఛమైనటువంటి శుద్ధమైనటువంటి మనస్సుతో మరణించడానికి కూడా సిద్ధపడడు. మృత్యువే శరణము అని తెలుసుకోలేక మానవుడు జీవిస్తూ వాడి యొక్క నిత్యకృత్యములను కూడా ఆచరిస్తూ ఉంటాడు. ఎన్నటికైనా మృత్యువు కబలిస్తుంది అని తెలిసిన మోహము మాయలోనే జీవిస్తూ ఉంటాడు. ఆ మానవ జాతికి సంబంధించినటువంటి ఆ బాధలు ఉండవు. యమునికి భయపడడు. ఎందుకంటే మానవుడు మాయా వ్యామోహములలో చిక్కుకునే ఉంటాడు కాబట్టి. వర్ణమునకు చెందినటువంటి ఆచార వ్యవహారములు మానిన వాడే పాపయుతమైనటువంటి బాధలు పడుతూ ఉంటాడు. ఇక 4 వర్ణముల యొక్క జాతుల గురించి 4 వేదములలో కూడా చెప్పబడ్డాయి. వారిలో బ్రాహ్మణులు వారి యొక్క వంశాచార ప్రకారంగా వేదములను అభ్యసించాలి అని ఉన్నది. ఇతరుల చేత దానములు చేయించాలి, చేయాలి. ఆ దానములు
చేసి ఉండాలి అని కూడా చెప్పబడింది. లోకహితం కోసం, లోకానికి క్షేమం కలిగించేటువంటి పనులను ఎప్పుడు కూడా ఆచరిస్తూ ఉండాలి, అవి చేయిస్తూ ఉండాలి. క్షత్రియులు జగత్తునంతా కూడా కాపాడుతూ ఉండాలి, వారి వారి యొక్క బల పరాక్రమం ఉపయోగిస్తూ ఉండాలి. సాధువులను, సజ్జనులను, పుణ్య పురుషులను కూడా వారు కాపాడుతూ ఉండాలి. యుద్ధములు చేయడం, యజ్ఞయాగములు చేయడం ఆసక్తి కలిగి ఉండాలి. ఇక వ్యాపారమే ధర్మముగా కలిగినటువంటి వైశ్యులు వర్తక వ్యాపారులను వారు వారు ధర్మయుతంగా చేసుకుంటూ ఉండాలి. అలాగే మిగతా వారు అందరితో కలిసిమెలిసి వారు కూడా వారికి విధింపబడినటువంటి ఆ చక్కటి కార్యక్రమాలను, మంచి మంచి పనులను కూడా చేసుకుంటూ ఎవరికి వారు ధర్మయుతంగా జీవించాలి అని చెప్పబడ్డది. వేదముల యందు గౌరవం కలిగి అవన్నీ కూడా వేదాలను అభ్యసిస్తూ వింటూ న్యాయ మార్గమును తప్పకుండా ఎవరైతే జీవిస్తూ ఉంటారో వారు మంచి చరిత్ర గలవారై, మంచి జీవితం గలవారై పుణ్యాత్ములుగా ఉంటారు. పుణ్యమును కోరుకునేటువంటి వారు దురాశను తప్పకుండా వీడాలి. ఆశ ఉండకూడదు అనకూడదు, ఆశ కూడా ఉండొచ్చు, కానీ అది అత్యాశ కాకూడదు, దురాశ కాకూడదు. ఆశలతో కూడుకున్నటువంటి వాడు ముక్తిని ఎన్నటికీ పొందలేడు. అంచేత పెద్దలు దురాశ దుఃఖమునకు చేటు చెబుతారు. ఆశే బాధలకు మూల కారణం అవుతూ ఉన్నది. వైరాగ్య బుద్ధిని కలిగి ఉండాలి. జన్మ ప్రకారము అట్టివాడే పుణ్యాత్ముడి సర్వ సౌఖ్యములను కూడా అనుభవిస్తూ ఉంటాడు. అనంతరము కూడా గరుత్మంతుడు విష్ణుమూర్తికి నమస్కరించి, ఓ దేవాదిదేవా, నీ సూక్తులు దేవతలకు, మానవులకు, రాక్షసులకు, మహర్షులకు కూడా సమానంగా వినవలసినవి. వాటిని విని నేను ధన్యుడవుతున్నాను అన్నాడు గరుత్మంతుడు. నా యందు దయతో ఆ విషయం అన్నీ కూడా విస్తరంగా తెలియజేయవలసింది ఓ ప్రభువు అని జన్మ ప్రకారం గురించి విపులంగా తెలియజేయవలసింది అని ప్రార్థన చేశాడు. అందరు విష్ణుమూర్తి చిరునగవుతూ ఈ విధంగా మెల్లగా, తీయగా, మధురంగా ఆ గరుత్మంతుడు అంటున్నాడు, ఈ గరుత్మంత పక్షిరాజా, ప్రపంచంలో 84 లక్షల జీవులు ఉన్నాయి. వాటన్నిటి ఎందుకంటే కూడా మానవ జన్మ అన్ని జన్మల కన్నా గొప్పది. మానవుడు కాగోరేటువంటి వాడు ఈ 84 జన్మల వేదములను కూడా పొంది మంచి ప్రవర్తన చేత అనుకూలమైనటువంటి అర్హతను ముందుగా సంపాదించాలి. జీవ భేదము 4 విధములుగా ఉన్నది. కొన్ని జీవులు గ్రొడ్ల నుండి పుడతాయి, అవి పక్షులు మొదలుగా ఉంటాయి, అవి 21 లక్షలు. కొన్ని ప్రాణులు చెమట వల్ల పడతాయి, అవి దోమలు మొదలుగా ఉంటాయి, అవి కూడా 21 లక్షలు. అంతేకాకుండా కొన్ని జీవులు భూమి యందు పుడుతూ ఉంటాయి, అవి వృక్షములు కూడా 21 లక్షలుగా, మనుషులు, పశువులు 21 లక్షలు, మొత్తం 84 లక్షల జన్మ విభేదం ప్రతి ప్రాణులు కూడా పొందవలసి ఉన్నది అని ఈ జీవక్రమాన్ని విష్ణు భగవానుడు గరుత్మంతునితో తెలియజేశాడు. అంతగా మనం ఈ రోజు స్వస్తి చెప్పుకుంటున్నాం. నమో బ్రహ్మణ్యదేవాయ గోబ్రాహ్మణహితాయ జగద్ధితాయ కృష్ణాయ గోవిందాయ నమో నమః. ఓం స్వస్తి, ఓం స్వస్తి, ఓం స్వస్తి.